హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. 2 ప్రోమోలైతే వచ్చినాయి బిగ్ బాస్ నుంచి. ఆ 2 చూసా. మీరు కూడా చూడకపోతే ఒకసారి చూడండి. ఫుల్ క్లారిటీ అయితే మీకుంటది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నా చాలా సార్లు. అది చాలా వరకు చాలామంది చూడలా. బిగ్ బాస్ షో అనేది డిపెండింగ్ అపాన్ ఓన్లీ రేటింగ్. ఓటింగ్ మీద అయితే కాదు. 100% ఇప్పుడైతే ప్రూవ్ అయింది. దీంతో ఎంతమంది ఎక్కువ ఇస్తారు? నేను చెప్పినట్టుగా ఇంతకుముందు నేను ఎక్స్‌పెక్టెడ్ చేశా. ఎందుకంటే కొన్ని ఆర్టికల్ చూసిన తర్వాత ఏందంటే, ఓన్లీ ఓటింగ్ మీద పెడితే ఏముండదు. ఎంతమంది ఓటేస్తే ఏముంది భయ్యా! ట్విస్టులు యాడ నుంచి వస్తాయి వాళ్ళకి. సో, పూర్తిగా అయితే మొత్తం బట్టబయలైపోయింది. బిగ్ బాస్‌లో ఓటింగ్ ఎందుకు పనికిరాదు. ఓన్లీ రేటింగ్. దాని ప్రకారమే ఇప్పుడు ఎలిమినేషన్ అయితే జరిగింది. మొత్తానికి మన శేఖర్ భాషా గారు తెలుగు స్వచ్ఛంగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారంటే శేఖర్ భాష. ఇంకొకరు ఎవరైనా అంటే విష్ణుప్రియ. ఇంకొకరు ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు లేరు. మిగతా వాళ్ళంతా కూడా కొంచెం హిందీ అది ఇది మాట్లాడతారు. నబీబ్ ఉన్నాడు. నబీబ్ కూడా తెలుగు బాగా మాట్లాడతాడు. సో, మొత్తానికైతే ఇక్కడే తెలిసిపోయింది అందరికి కూడా. ఇది యాక్చువల్‌గా ఓటింగ్ ప్రకారం అయితే భాషాబాయ్ హౌస్ నుంచి బయటకు వచ్చేవాడే కాదు. ఇది ఓటింగ్ ప్రకారం కాదు జరిగింది. ఓన్లీ రేటింగ్ ప్రకారం జరిగింది. ఇప్పుడు ఆ హౌస్‌లో మంచి అంటే రేటింగ్‌తో ఉన్న అతను ఎవరైనా ఉన్నారంటే భాషాబాయ్. మరి రేటింగ్ ఉంది కదా భాషాబాయ్‌కి. ఎందుకంటే మొన్నే సన్ పుట్టాడు కాబట్టి ఆ హౌస్‌లో అతనే ఎక్కువ కనిపిస్తాడు ఇప్పుడు. మొన్న నాగార్జున అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కువ ఫోకస్ కూడా ఆయన మీదే ఉంటది. ఇలాంటప్పుడు ఎలిమినేషన్ అనేది ఇది ట్విస్టే నిజంగానే. అంటే నాగార్జున గారు చేసిందా? లేదు పోతే ఎవరు? బిగ్ బాస్ టీమ్‌మేట్ చేసిందా? అంటే బిగ్ బాస్ టీము ఎప్పుడు కూడా రేటింగ్ కోసం ఆలోచిస్తుంది కాబట్టే, ఆ ట్విస్ట్ అనేది ఇంకా ఆడియన్స్‌కి ఉండాలి కదా! ఫన్ అనేది. చాలామంది కామెంట్‌లో పెడతా ఉన్నారు. చాలామంది వీడియోస్ చేస్తా ఉన్నారు. ట్విస్టులు లేవు, ఫన్నులు లేవు, సప్పగా షో ఎళ్తుంది అన్నప్పుడు ఏశారు పెద్ద దెబ్బ. భాషాబాయిని బయటికి తీశారు. ఆ థంబ్‌నెయిల్ చూసి ఏదో అనుకోబాకండి. వేణుస్వామి గారు రంగంలోకి అని చెప్పేసి. ఇంతకుముందు వేణుస్వామి గారు బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నారని చెప్పేసి చాలా వైరల్‌గా అయితే న్యూస్ అయితే చాలా ఉండింది. దాన్ని డిపెండ్ చేసుకున్నా. ఆ రోజు నేను ఒక న్యూస్ చూశాను. ప్లస్ వేణుస్వామి గారు చెప్పినప్పుడు కూడా కొన్ని చూసా. బిగ్ బాస్ హౌస్‌కి ఎళ్తున్నారా లేదా అని అడిగినప్పుడు, ఆయన ఎళ్తున్నానా? లేదు ఎళ్ళట్లేదా? అన్న విషయాన్ని పక్కన పెట్టి బిగ్ బాస్ గురించి ఒక 2, 3 ఒక కొద్దిసేపు మాట్లాడారాయన. చాలా సూపర్‌గా మాట్లాడారు. ఆయన స్లాంగ్‌లో మాట్లాడారు. మీకు తెలుసు గదా! ఆల్రెడీ వేణుస్వామి గారు ఎంత వైరలో. ఇప్పుడు గూడా ఆయన రంగంలోకొస్తే ఇంకా సూపర్ ఉంటది షో. ఇదే టైం అనమాట ఎంట్రీకి గూడా. అందరూ అనుకుంటా ఉన్నారు వేణుస్వామి గారైతే మళ్ళీ బిగ్ బాస్‌కొస్తున్నారని జెప్పేసి. ఆయన్ని గూడా ఎక్కువ రోజులు ఉంచుతారో, ఉంచరో తెలీదు గానండి. కాకపోతే ఆయన టాస్క్‌లనేది ఆడలేడు గాబట్టి, కొంచెం 1 వీక్ ఉన్నా గూడా, ఆ 1 వీక్ తగ్గ రేటింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. ఆల్రెడీ 'బిగ్ బాస్' స్టార్ట్ అవ్వక ముందల ఆయనే ఎక్కువ రచ్చ జరుగుతా ఉండింది. సో, అందుకే ఈ థంబ్‌నెయిల్ పెట్టాను. అంతేగాని దీంట్లో నేను చెప్పే దాంట్లో ఏందంటే, మేము యూట్యూబర్స్‌గా క్రియేట్ చేసి మాట్లాడతాం. బట్ అన్నీ గూడా క్రియేట్ చేసేసి, అన్నీ తప్పులే మాట్లాడము. ఎలా ఉంటదంటే 90% తెలిసిన న్యూసే చెప్తాం. ఇంకా 10% ఏందంటే కొంచెం కల్పితం ఉంటది. ఎందుకంటే ఆ ఫన్ రావాలంటే కొంచెం కల్పించి చెప్పాల. సో, ఆ విధంగా జరిగిందే ఇది. మొత్తానికైతే 2 ప్రోమోలు చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ప్రోమో ఎలా అనిపించిందని చెప్పేసి. ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా రివాల్వ్ చేసేసారు. హౌస్ 2 టీమ్‌గా విడిపోయింది. విష్ణుప్రియ అండ్ సోనియా ఇద్దరు కూడా నిఖిల్ టీమ్‌లోకెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు నిఖిల్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, హౌస్‌లో నాకు ఇంత అప్రోచ్ దొరికింది అని ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ట్విస్ట్ ఏందంటే, ఇంకా నిఖిల్ మీదే ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే, నిఖిల్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి, ఇంతకుముందు శేఖర్ భాషా గారు గూడా ఎక్కువగా ఇష్టపడేవారు. కాకపోతే స్క్రీన్ షేరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది కాదు ఆయనది. ఎందుకంటే, ఎక్కడో మూలలో కూర్చునేవాళ్ళు, ఏదో మాట్లాడుతుండేవాడు. అందరితో కలగలిపి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కువగా వచ్చేసి ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి మాట్లాడేది మాత్రం నిఖిల్ గారే కాబట్టి, నిఖిల్‌ని ఎక్కువ ఫోకస్ చేశారు. నిఖిల్ గారిని అందరూ సపోర్ట్ చేశారు. బట్ ఎలిమినేషన్ వచ్చేసరికి ఓటింగ్ ప్రకారం తీసుకొనుంటే చాలా బాగుండేది. ఓటింగ్ ప్రకారం తీసుంటే ఆదిత్య గాని, పృథ్వీ గాని వీళ్ళిద్దరిలో ఎళ్ళిపోయేవాళ్ళు. బట్ వీళ్ళిద్దరూ ఎళ్ళలా. ఓన్లీ భాషా గారే ఎళ్ళిపోయారు. అదొక చాడ్ న్యూస్ గదా! అందరికి కూడా తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు బాగా మాట్లాడతారని జెప్పేసి. ఈ ఓటింగ్‌లో పృథ్వీ ఎందుకెళ్ళలేదు?
అండ్ లాస్ట్ ఓటింగ్‌లో ఉన్నది. ప్లస్ ఆదిత్య గారు. ఆదిత్య గారు ఎందుకు ఎళ్ళలేదు అన్న దానికి కూడా కారణాలున్నాయి. ఈ మధ్య చూసారంటే మీరు లాస్ట్ వీక్ నుంచి శేఖర్ భాషా గారు ఎక్కువ ఎవరితో కలవడం లేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ నామినేషన్‌లో, ఎలిమినేషన్‌లో కూడా ఎక్కువగా ఇదే చెప్పారు. "నువ్వు కుళ్ళు జోకులేయక" అన్నట్టుగా కిండల్ చేశారు. సో, అప్పటి నుంచి కూడా ఆయన మైండ్ మారిపోయింది. ఆ జోకు లేకపోతే, ఆ ఫన్ లేకపోతే ఆయన హౌస్‌లో ఉండలేరు. ఆయన ఎన్ని పేల్చినా కూడా అది టీమ్‌కి నచ్చట్లేదు, 'బిగ్ బాస్' టీమ్‌కి. ఆయన దాని మీదే డిపెండ్ అయిపోయాడు పూర్తిగా. ఏదో జోకులు చెప్పడం దాని మీద డిపెండ్ అయిపోయారు. అందుకే ఆయన్ని ఎక్కువగా స్క్రీన్ షేరింగ్‌లోకి పంపించలా. ఎక్కువ స్క్రీన్ అనేది ఎక్కడ కనిపించరాయన. ఆ జోకులు గాని బాగా పేలేదైతే ఖచ్చితంగా అయితే ఆయన హౌస్‌లో ఉండేవాళ్ళు. 'బిగ్ బాస్' టీమ్‌కి అది ఖచ్చితంగా నచ్చలా. ఎందుకంటే టీము అన్నీ ఆలోచిస్తది. లాస్ట్ టైమ్ కూడా 'బేబీ అక్క' ఎలిమినేషన్ కూడా చాలా కారణాలున్నాయి. బట్ ఏందంటే అప్పుడు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 1 వీక్‌లో ఏది జడ్జ్ చేయలేం గదా! ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 14 డేస్ జరిగింది. ఈ 14 డేస్‌లో అన్నీ జడ్జ్ చేయొచ్చు. ఎవరు, ఏంటి అని జెప్పేసి. కాకపోతే గేమ్‌లో ఏందంటే 'బిగ్ బాస్' చెప్పింది అల్టిమేటు. 'బిగ్ బాస్' చెప్పింది ఫాలో అవ్వాలా. 'బిగ్ బాస్' చెప్పిందే వినాలా. ఇంక అదే గాబట్టి 'బిగ్ బాస్' అనేది టాస్క్‌లు ఇస్తా ఉంటాడు. ఆ టాస్క్‌లు ఆడుతా ఉండాలా. అలాగే హౌస్‌లో అందరితో గూడా గొడవలు లేకుండా అంటే నామినేషన్ అనేదే హీట్ అనమాట. మీరు పక్కన వారిని వాళ్ళు పైకెళ్తున్నారనుకోండి, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో ఆయన్ని తొక్కడానికి అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. అది గేమ్ సహజం. అంతేగాని పాజిటివ్‌గా ఉన్నవాడిని వాడు గెలుస్తాడులని చెప్పేసి ఇప్పుడు హౌస్‌లోకెళ్ళింది అందరూ కూడా ప్రైజ్ మనీ గెలుచుకోవడానికే కదా! పాజిటివ్‌గా ఉన్నవారిని ఎవ్వరు వదిలిపెట్టరు. ఆయన్నే టార్గెట్ చేస్తారు. ఆయన్నే నామినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేయటానికి కూడా ఆల్మోస్ట్ అందరూ అదే ఆలోచిస్తారు. హౌస్‌మేట్స్ అందరూ కూడా ఏదో చిన్న చితక నాలెడ్జ్‌తో అయితే ఎవ్వరు లేరు. అంత పెద్ద ప్రైజ్ మనీ వాళ్ళకేం ఊరకనే ఇచ్చేయరు గదా! ఊరకనే ఇయటానికి 'బిగ్ బాస్' టీమేమి తెలివి తక్కువదేం గాదు. అంతా కరెక్ట్‌గానే ఉంది. అంతా పోతుంది. ఈ పెద్ద ట్విస్ట్ అనేది మొత్తం ఒక ఏందది భూమిలాగా ఒక్కసారిగా 'బిగ్ బాస్‌కి' ఎక్కడో ఎళ్ళిపోయింది రేటింగు. 'నాగార్జున' గారు నిన్న చెప్పారు. నిన్న లాస్ట్‌లో కూడా చెప్పారు. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఒకటుంది. అది రేపు చూద్దామని. బట్ ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఈవినింగ్ అయితే వస్తది గదా! నేను గూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. మీరు గూడా వెయిట్ చేస్తా ఉంటారు. ఎంతమందికి హౌస్‌లో వీళ్ళుంటే బావుంటది, వీళ్ళు లేకపోతే బావుంటది అనిపిస్తా ఉంటది గదా! మనం ఎప్పుడు గూడా అలా అనిపించినప్పుడు మనం కొన్ని విషయాల్ని జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేస్తే, దీంట్లో 'నాగార్జున' గారు అనేది ఆయనే ప్లస్ పాయింటు. లేదు అంటే 'నాగార్జున' లేరు అంటే ఆ షోకి అందం లేదు. బట్ ఏందంటే దానికి తోడు 'బిగ్ బాస్' టీము కూడా వాళ్ళకి సహకరించాలా. సహకరిస్తే అందరూ బానే ఉంది ఇప్పుడు. ఇప్పుడైతే మంచి భూమొచ్చిందబ్బా మొత్తానికైతే. థాంక్ యూ. సాయంత్రం కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంతవరకు సెలవు.